అనగనగా సింగవరం అనే గ్రామంలో విహారీ అని గొర్రెల కాపరి ఉండేవాడు. అతను ప్రతిరోజూ ఉదయం సద్దన్నం తిని వాళ్ళమ్మిచ్చే దిబ్బరొట్టెల మూట భుజాన తగిలించుకుని పక్కనే ఉన్న అడవికి గొర్రెలను మేపడానికి వెళ్లేవాడు. ఒకరోజు గొర్రెలను గడ్డిలో వదిలి ఒక చెట్టు కింద కూర్చొని ఫ్లూట్ వాయించుకోసాగాడు. అప్పుడు ఆ చెట్టు మీదున్న దెయ్యం ఆ ఫ్లూట్ నాదాన్ని విని చెట్టు మీద నుంచి కిందికి దూకింది. దాన్ని చూసిన వెంటనే విహారీ భయపడుతూ వణకసాగాడు. భయపడకు, నాకు చాలా ఆకలిగా ఉంది. నువ్వు తెచ్చుకున్న మూటలోంచి కమ్మని వాసనలొస్తున్నాయి. ఏం తెచ్చుకున్నావు? కాస్త నాకు కూడా పెట్టవు? అప్పుడు విహారీ మా అమ్మ నా కోసం దిబ్బరొట్టె తయారు చేసిచ్చింది అని చెప్పి తను తెచ్చుకున్న దిబ్బరొట్టె దయ్యానికి పెట్టాడు. రుచికరంగా ఉండడంతో దిబ్బరొట్టె మొత్తం ఆబగా తినేసింది దయ్యం. మిత్రమా, నీకోసం తెచ్చుకున్న దిబ్బరొట్టె మొత్తం నేను తినేశాను. ఉండు, నీకోసం పళ్ళు తెంపుకొస్తాను అని చెప్పి ఎగిరి వెళ్లి కొన్ని జామ పళ్ళు తీసుకొచ్చి విహారికిచ్చింది. అప్పట్నుంచి వారిద్దరి మధ్య స్నేహం రోజురోజుకు పెరగసాగింది. ప్రతిరోజు విహారి ఇంటి నుంచి తీసుకొచ్చే కమ్మని తినుబండారాల్ని దయ్యం చాలా ఇష్టంగా తినేసేది. విహారి కోసం రకరకాల పళ్ళు తీసుకొచ్చి పెట్టేది. విహారి వాయించే ఫ్లూట్ నాదమంటే దయ్యానికి చాలా ఇష్టం. ఇదిలా ఉండగా ఒకరోజు విహారి దిగులుగా ఉండటం దయ్యం గమనించింది. మిత్రమా, ఈరోజు ఎందుకలా దిగులుగా ఉన్నావు? ఏమైంది? ఏం చెప్పమంటావు మా కష్టాలు? మా అమ్మకు జబ్బు చేసింది. నాన్న కష్టపడి కట్టెలు కొట్టి వాటిని అమ్మగా వచ్చిన డబ్బు ఇంటి అవసరాలకు సరిపోవడం లేదు. నా వల్లే ఎటువంటి ప్రయోజనం లేదు. ఈ గొర్రెళ్ళు కాయడం తప్ప నాకింకేం రాదు అని బాధపడ్డాడు విహారి. మిత్రమా, నువ్వేమీ బాధపడకు. ప్రతిరోజు నువ్వు నీకోసం తెచ్చుకుంటున్న ఆహారం నాకిచ్చి నన్నెంతో ఆదరిస్తున్నావు. నీ స్నేహం ఎప్పటికీ మరువలేను. నీకు ఖచ్చితంగా ఏదో ఒక ఉపకారం చేసి తీరుతాను అని ధైర్యం చెప్పింది దయ్యం. ఆ సమయంలో గుర్రం మీద వేటకొచ్చిన ఆ దేశపు మహారాజు విక్రమసింహుడి మీదకి ఒక పెద్ద పులి గబాళ్ళ దూకింది. పులి పంజా దెబ్బకు మహారాజు కింద పడ్డాడు. ఆ పెద్ద పులి మహారాజుని చంపబోతుండగా దెయ్యం పెద్ద పులిని నిలువరించి ఒక కత్తితో దాన్ని పొడిచి చంపేసింది. ఆ తర్వాత ఏమీ ఎరగనట్టు చెట్టు మీదకి ఎగిరిపోయింది. కాసేపటికి తేరుకున్న మహారాజు పక్కనే నిలబడి ఉన్న గొర్రెల కాపరే తనను పులి బారి నుండి కాపాడాడని అనుకున్నాడు. విహార్ దగ్గరకొచ్చి, సమయానికి నా ప్రాణాలు కాపాడావు. నువ్వు నాతో రా, నిన్ను నేను అన్ని విధాలుగా తీర్చిదిద్దుతాను అని చెప్పాడు విక్రమసింహుడు. ఇదంతా తన కోసం దయ్యం చేసింది అనే విషయం గ్రహించి దానికి ధన్యవాదాలు చెప్పుకున్నాడు విహారి. ఆ తర్వాత తల్లిదండ్రుల అనుమతి తీసుకుని మహారాజుతో కలిసి రాజధానికి వెళ్లాడు. రాజభవనంలో విహారికి రాజోచితమైన దుస్తులు, రత్నాలు పొదిగిన తలపాగా ఇచ్చారు. చదవడం రాయడం నేర్పించారు. కొన్నాళ్ల తర్వాత మహారాజు విహారికి ఖజానా చూసుకునే బాధ్యత అప్పగించాడు. ఖజానా అధికారిగా ఎంతో బాధ్యతాయుతంగా మెలగసాగాడు విహారి. మహారాజు విహార్ని ప్రేమగా అభిమానంగా చూడ్డం రాజస్థానంలో ఉన్న కొందరు ఉద్యోగులకు అస్సలు నచ్చేది కాదు. ఎలాగైనా సరే విహారిని ఇరికించాలని తగిన సమయం కోసం ఎదురుచూస్తూ ఉండేవారు. ఇదిలా ఉండగా మహారాజు వయసు మీరి మరణించాడు. యువరాజు అమరసింహుణ్ణి మహారాజుగా పట్టాభిషేకం చేశారు. ఒకరోజు విహారి అంటే గిట్టని ఉద్యోగులు అమరసింహుడి దగ్గరికెళ్ళి, మహారాజా, మన ఖజానా అధికారి విహారీ మీ నాన్నగారిచ్చిన స్వేచ్ఛను అలుసుగా తీసుకుని ఖజానాలో చాలా విలువైన వస్తువులు తస్కరించాడు. మీరతన్ని శిక్షించాల్సిందిగా కోరుతున్నాం అని లేనిపోనివన్నీ కల్పించి చెప్పారు. ఆ రాత్రి కుట్రదారులు ఖజానా గదిలోకెళ్లి మారుతాళాలతో ఖజానా పెట్టెలు తెర్చి విలువైన వస్తువులు దొంగిలించి వాటిని తీసుకెళ్లి విహారీ ఇంటి వెనకాల పెరటిలో ఒక గొయ్య తీసి అక్కడ దాచిపెట్టారు. మరుసటి రోజు ఉదయం అమరసింహుడు ఖజానా తనిఖీ చేసి అందులో కొన్ని విలువైన వస్తువులు లేకపోవడం చూసి, విహారీ, నువ్వు మా నాన్నగారికి అత్యంత ఆప్తుడివి. అలాంటిది ఖజానాలో విలువైన వస్తువులు ఎందుకు దొంగిలించినట్టు అని అందరి ముందు గట్టిగా అడిగాడు. అదే సమయంలో తన మిత్రుడు ఎలా ఉన్నాడో చూద్దామని మర్రి చెట్టు దయ్యం అదృశ్య రూపంలో రాజదర్బార్కొచ్చింది. అక్కడ తన మిత్రుడు విహార్ని దోషిగా నిలబెట్టడంతో అది చాలా బాధపడింది. ఎలాగైనా సరే విహార్ని సమస్య నుండి గట్టెక్కించాలని అనుకుంది. దర్బార్లో ఒక మూల కుట్రదారులు, మన దెబ్బకు విహారి పని అయిపోయింది అని నవ్వుకుంటూ మాట్లాడుకోవడం దయ్యం గమనించింది. మహారాజు విహార్నుద్దేశించి, ఖజానా నుంచి ఎత్తుకెళ్లిన వస్తువులు ఎక్కడ దాచిపెట్టావు అని గట్టిగా అడిగేసరికి, మహారాజా, మీ తండ్రి నన్ను కన్న కొడుకులా చూసుకున్నారు. ఖజానాలో ఏం జరిగిందో నాకు తెలీదు. నేనెప్పుడూ నా నిజాయితీ వదులుకోలేదు అని వినయంగా చెప్పాడు. అప్పుడు కుట్రదారులు, విహారి తన ఇంటి పెరట్లో ఒక గొయ్యి తీసి
ఖజానాలో దొంగిలించిన వస్తువులు అక్కడ పాతిపెట్టాడని అందరూ అనుకుంటున్నారు అని చెప్పారు. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా దయ్యం ఎగురుకుంటూ వెళ్లి విహారి ఇంట్లో పెరట్లో కుట్రదారులు పాతిపెట్టిన బంగారాభరణాలు తీసి వాటిని కుట్రదారులిళ్లల్లో దాచిపెట్టింది. మర్నాడు ఉదయం అమరసింహుడు పరివారంతో వెళ్లి విహారింట్లో అన్ని చోట్ల వెతికాడు. అక్కడ వారికి ఏమీ దొరకలేదు. తన నేస్తం దయ్యం సలహా మేరకు విహారీ, మహారాజా, ఖజానా అధికారిగా మీకొక విషయం చెప్తాను. నన్నిరికించాలన్న ఉద్దేశంతో మీకు ఫిర్యాదు చేసిన వాళ్లే ఖజానాలో వస్తువులు అపహరించారని నా నమ్మకం. వారిళ్లలో కూడా సోదా చేయండి అని చెప్పాడు. విహారీ సూచన మేరకు కుట్రదారుల ఇళ్లల్లో సోదాలు జరిపించాడు మహారాజు. వారిళ్లల్లో ఖజానాలో పోయిన వస్తువులన్నీ దొరికాయి. వెంటనే మహారాజు వారందర్నీ కఠినంగా శిక్షించి విహారీ నిజాయితీనే అందరి సమక్షంలో మెచ్చుకున్నాడు. సమయానికి తనను ఆదుకున్న తన నేస్తానికి ఎంతగానో కృతజ్ఞతలు చెప్పుకున్నాడు విహారీ. అంతర్వేది సమీప గ్రామంలో రాజు అనే యువకుడు వ్యవసాయం చేస్తూ ఒక ఎడ్లబండి నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఓ రోజు రాత్రిపూట రాజు తన ఎడ్లబండి మీద తన ఊరికి వెళ్తుండగా దారిలో ఒక అందమైన యువతి నిలబడింది. ఇదేంటి, అర్ధరాత్రి ఇంత అందమైన యువతి దారిలో ఉంది? బండాపు బండాపు! ఏ అమ్మాయి, ఈ రాత్రిపూట ఇక్కడేం చేస్తున్నావు? భయం లేదా? భయం దేనికి? మాది పొరుగురే. మా నాన్న నేను అంతర్వేది దగ్గర ఊరికెళ్తున్నాం. మధ్యలో నాన్న తీసుకొచ్చిన డబ్బు ఎక్కడో పడిపోయింది. నాన్న వెతుకుతూ వెళ్ళాడు. నన్నెలాగైనా వెళ్ళిపోమన్నాడు. మీలాంటి వారి సహాయం కోసం ఎదురు చూస్తున్నా. ఆహా, నా అదృష్టం ఇంత బాగుందేంటి ఈరోజు. ఈవిడికి పెళ్ళైందేమో కనుక్కోవాలి. నా పేరు రాజు. నీ పేరేంటి? నీ భర్త కూడా లేడు, ఒంటరిగా ఉన్నావు. నా పేరు రాణి. నాకింకా పెళ్లి కాలేదు. మా నాన్న సంబంధాలు చూస్తున్నాడు. నేను మీ బండ్లో మీ గ్రామం రావచ్చా? ఆహా, నా అదృష్టం. ఇంత అందమైన అమ్మాయికి ఇంకా పెళ్లి కాలేదు. పైగా నా బండ్లో నా ఊరుస్తానంటుంది. ఇంకేం కావాలి? నీకభ్యంతరం ఉంటే నడుచుకుంటూ వెళ్తాను. నాకేం భయం లేదు. అయ్యో, అదేం లేదు. అర్ధరాత్రి ఆడపిల్లను వదిలేళ్తానా ఏంటి? దా, నా బండెక్కు, మా ఊర్లో దింపుతా. చాలా సంతోషం. నన్ను అర్ధరాత్రి పూట ఆదుకున్నావు. నీది చాలా మంచి మనసులా ఉంది. రాజు బండెత్తులు రెండు తలలటు ఇటు అడ్డంగా వద్దను ఊపుతున్నాయి. రాజుకి ఏమీ అర్థం కాలేదు. అయినా పట్టించుకోకుండా రాణిని బండెక్కించుకున్నాడు. ఈ రేయి తీయనిది, ఈ చిరుగాలి మనసైనది, హా 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 అంటూ సంతోషంతో పాటలు పాడుతున్నాడు. బండిలో వెనక్గా కూర్చున్న రాణి ముఖం పిశాచంగా మారిపోయింది. నువ్వు పాటలు బాగా పాడుతున్నావు. నీ పాటలకి నాకస్సలు భయం కూడా వేయట్లేదు. బండి ఇంతలో ఊరు చేరింది. ఊర్లో ముగ్గురు రాజు హుషారుగా పాటలు పాడుకుంటూ రావడం చూసి నవ్వుకుంటున్నారు. బండి వారిని దాటిపోతుండగా వెనకాల వాళ్ళకి బండిలో పిశాచం కనపడింది. హే బాప్రే బాప్, రాజు పిశాచాన్ని ఊర్లోకి తీసుకొచ్చాడ్రా. ఇక ఊరి జనం పరిస్థితి ఏంటో రక్షించండి, కాపాడండి అంటూ తలో దిక్కు పరుగులు తీశారు. ఏంటి, ఊరి జనం ఊరికే అరుస్తూ పరుగులు తీస్తున్నారు? వీళ్ళకి పని పాట లేదా ఏంటి? ఇంటికి చేరగానే రాణిని బండి దిగమని, రాణి, బాగా చీకటి పడింది. నీకు తెలిసిన వాళ్ళింటికి ఈ సమయంలో వెళ్తే బాగోదు. ఈ రాత్రికి ఇక్కడే ఉండి రేపెళ్ళు. అలాగే రాజు, ఈ రోజు రాత్రికి ఇక్కడే ఉండి రేపుదయం మా చుట్టాలింటికి వెళ్తా. నాకింత సహాయం చేస్తున్నావు, నీకు ధన్యవాదాలు. నీకు పెళ్ళైందా రాజు? నీ మనసులో ఎవరైనా ఉన్నారా? మా నాన్నతో చెప్పి మనం పెళ్లి చేసుకుందామా? హే రాణి, నా అదృష్టం పండింది. మనం పెళ్లి చేసుకుందాం. నా కాబోయే భార్య కోసం చేయించిన నగలు తెస్తా ఉండు అంటూ లోపలికెళ్ళాడు. అప్పటికే అక్కడికి చేరుకున్న ముగ్గురు ఊరివాళ్లు, ఒరేయ్ రాజు, రే రాజు! ఓయ్, మీరేంట్రా నా ఇంటి దగ్గరకొచ్చి తొంగి చూస్తున్నారు? నా అదృష్టం చూసి కుళ్ళుకుంటున్నారా ఏంటి? ఇంత అందగత్తె నా భార్య కాబోతోందని ఊరు మొత్తం అప్పుడే తెలిసిపోయిందా? పిచ్చిరాజు, నువ్వు తీసుకొచ్చింది అందగత్తెను కాదు, అమ్మాయిని కాదు. అదొక పిశాచం. ఇందాక బండ్లో కూర్చున్నప్పుడే మేం చూసి నిన్ను కాపాడాలనొచ్చావు. ఓహో, అంత అందగత్తె నా భార్య కావడం ఓర్వలేక పిశాచం భూతం అంటున్నారా? పోండ్రా పోండి, మీరు మీ కుళ్ళు మాటలు అని లోపలికెళ్ళిపాడు. రాజు వాళ్ళ ఆవిడ కోసం చేయించిన కొన్ని నగలు తీసుకొని రాణి దగ్గరికెళ్ళాడు. రాణి వెనుతిరుగుంది. రాణి ముఖం పిశాచంలా మారి వింతగా అరుస్తోంది. రాణి, ఇవిగో, నేను నా కాబోయే భార్య కోసం చేయించుంచిన నగలు నువ్వు పెట్టుకో. ఎంతసేపటికి రాణి వెనుతిరగకపోయేసరికి,
ఏంట్రాణి, సిగ్గా భయమా, లేక సిగ్గుతో కూడిన భయం వల్ల వచ్చిన మౌనమా? అంటూ రాణిని వెనక్కి తిప్పాడు. బాబోయ్ పిశాచం, బాబోయ్ పిశాచం, కాపాడండి, రక్షించండి. రా రాజా, నన్ను పెళ్లి చేసుకో. నా కోసం చేయించిన నగలు నాకు అలంకరించు. నీకు రక్తాభిషేకం చేస్తా ప్రేయసి వనుకొని తీసుకొస్తే పిశాచిగా మారావా, నన్నేం చేయకు అనుకుంటూ బయటికి పరుగులు తీశాడు. అక్కడే బయట ఉన్న ముగ్గురు మిత్రులు, రాజు భయపడకురా, నిన్ను కాపాడ్డానికే ఇక్కడున్నాం. ఇదిగో ఈ తాయెత్తు నీ చేతి కట్టుకొని మన హనుమంతుని గుడి దగ్గరికి పిశాచాన్ని తీసుకెళ్ళు. అక్కడికి వెళ్ళాక గుళ్ళో సింధూరం ఈ తాయెత్తు ఆ పిశాచి మీద వేయి. ఆ పిశాచం బారి నుండి మనం బయటపడాలంటే ఇదొక్కటే మార్గం. అరే భయ్యా, అది పిశాచం అని చెప్పి వదిలేశారు. నేను నమ్మేదాకా నాతో చెప్పాలిగా. కొంచెం సేపు ఉంటే అది నన్ను మింగేసేదే. మేం చెప్తే నువ్వు వినేలా ఎక్కడున్నావు? పిశాచి ప్రేయసి మాయలో ఉన్నావు. ఇప్పుడు నువ్వే తెలుసుకున్నావు. మేం ముందే ఇదంతా గ్రహించి నిన్ను కాపాడాలని ఇక్కడ ఎదురు చూస్తున్నావు. మేం చెప్పినట్టు చేస్తే పిశాచం పారిపోతుంది, లేదంటే ఇక అంతే సంగతులు. బాబు, ఇందాక మీ మాట వినుంటే నా ప్రాణం మీదకి ఇలా వచ్చేది కాదు. ఇప్పుడు తూచా తప్పకుండా మీరు చెప్పినట్టే చేస్తా. ఆ తాయెత్తు కట్టి నాకొకటి ఇవ్వండి, పిశాచం మీదకి వేయడానికి. బతికుంటే మీ రుణం తీర్చుకుంటా. రాజు, ఏం కాదు, కంగారు పడుకో, మేమున్నాంగా, అంతా మంచే జరుగుతుంది. రాజా, నా పెళ్లి కొడుకా, ఎక్కడికి పోతావు రాజా? రా రాజా అంటూ రాజును వెతుక్కుంటూ రాజు వెనకాలే వెళ్లసాగింది ఆ దయ్యం. రాజు గుడి సమీపం దాకా తీసుకెళ్లి, నా వగలరాణి, నీకు బొట్టు పెట్టి తాళి కడతా ఉండు అంటూ గుళ్ళోకి వెళ్లి సింధూరం తెచ్చి తాయెత్తుతో పిశాచం మీదకి విసిరాడు. వెంటనే పిశాచం మంటల్లో కాలిపోసాగింది. ఎంత పని చేశావు రాజా, పెళ్లి చేసుకుంటానని మోసం చేస్తావా? అయ్యో అయ్యో అంటూ అరవడం మొదలెట్టింది. ఆ తర్వాత పిశాచం మంటల్లో కాలిపోయింది. రాజు ఊపిరి పీల్చుకున్నాడు. పిశాచం మంటల్లో కాలిపోవడం చూసి జనం, ఒరే రాజా, పిశాచం ప్రేసి మళ్ళీ వస్తుందిలే, బాధపడకు అంటూ సరదాగా ఆట పట్టించారు. భయ్యా, మీరు గాని దాన్ని చూసి నన్ను కాపాడకపోయింటే నేను మీకు కనబడేవాణ్ణే కాదు. మీ అందరికీ ధన్యవాదాలు. మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను.